నమస్తే. మద్యం మాఫియా గుప్పెట్లోకి ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ప్రియులు వెళ్ళిపోయారా? చూడబోతే అలాగే అనిపిస్తుంది. చాలా అస్టానిషింగ్ ఫ్యాక్ట్స్ అసలు ఒక్కొక్కటి ఎక్సైజ్ అఫీషియల్స్ రివెలేషన్స్‌లో గనక చూస్తే భయానకమైన వాస్తవాలు బయటపడుతున్నాయి. చక్రంలో తిరిగే బంతిలా మద్యం ప్రియులు కల్తీ మద్యందారుల చేతుల్లోకి చెప్పకుండానే వెళ్ళిపోయారు. తెలియకుండానే వెళ్ళిపోయారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువు ఒక చిన్న విలేజ్ అండి ఇది. ఒక సాధారణమైన ఇల్లు అక్కడ అందులో. కానీ లోపల ఒక విషపు ఫ్యాక్టరీ ఉంది. మొత్తం 1,75,00,000 1.75 క్రోర్స్ వర్త్ 1.75 క్రోర్స్ వర్త్ విలువైన అడల్టరేటర్ లిక్కర్ కల్తీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. 10 మంది నిందితులను అరెస్ట్ చేశారు. టీడీపీ నుంచి 2 నాయకుల్ని సస్పెండ్ చేశారు. ఈ కల్తీ మద్యం తయారీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా కుదిపేస్తుంది? ఎందుకంటే గడిచిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గపు పరిపాలనలో 30,000 మంది చచ్చిపోయారు కల్తీ మద్యం తాగి. జగన్మోహన్ రెడ్డి గారు ఇనిషియేట్ చేసిన బ్రాండ్స్ అవి తాగి లివర్లు పోయినాయి, కిడ్నీలు పోయినాయి, మతిస్థిమితం తప్పింది, ఐసైట్ పోయింది, ప్రాణాలు కోల్పోయారు 30,000 మందికి పైగా అని చెబుతూ వస్తున్న కథనాలు నిజమా? ఈరోజు మన కళ్ళ ముందు పట్టుబడిన ఈ కల్తీ మద్యం ఫ్యాక్టరీ లోపల వ్యవహారాలు నిజమా? ఇట్స్ అప్ టు ద ఆడియన్స్ టు జడ్జ్. అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లి మండలం ములకల చెరువులో కదిరినాథుని కోటలో ఒక ఇంట్లో ఈ మొత్తం కూడా జరిగింది. రహస్యం బయటపడింది. ఎక్సైజ్ పోలీసుల దాడిలో 1,470 లీటర్ల కల్తీ లిక్కర్, 421 బాక్సుల్లో 41 బాటిల్స్ చొప్పున నింపిన డంప్, 30 లీటర్ల క్యారమల్, వేలాదిగా ఖాళీ సీసాలు, ఫేక్ లేబుల్స్, క్యాప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అడ్మిరల్ ఈ బ్రాండ్ చెప్తున్నానండి. అడ్మిరల్ బ్రాందీ, కేరళ మాల్ట్ విస్కీ, రాయల్ లాన్సర్. పొరపాటున ఆంధ్రప్రదేశ్లో ఈ బ్రాండ్ ఎవరైనా కొనుగోలు చేస్తే 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. అసలు మద్యం మీదే నిషేధం ఉంటే బెటర్, కానీ దొరుకుతోంది. దొరికిన మరి అంటే ప్రభుత్వం చెప్పేది క్వాలిటీ లిక్కర్ అన్నారు కదా, బహుశా క్వాలిటీ ఈ రకమైన క్వాలిటీ లిక్కర్ అనేది బహుశా ప్రభుత్వం ఉద్దేశం ఏమో మనకి తెలియదు. అడ్మిరల్ బ్రాందీ, కేరళ మాల్ట్ విస్కీ, రాయల్ లాన్సర్ ఈ పేర్లతో విషన్ నింపి మార్కెట్లోకి పంపించేశారు. ఇబ్రహీంపట్నం చూస్తే విజయవాడ దగ్గర 22,000 ఖాళీ బాటిల్స్ అండ్ 90 క్యాన్స్ మద్యాన్ని పోలీసులు సోమవారం సీజ్ చేశారు. సో ఇది కేవలం మద్యం కాదు, ప్రజల ఆరోగ్యంతో ఆట. మద్యం ప్రియుల లొంగుబాటును ఆసరా చేసుకున్న మద్యం వ్యాపారులు ఆడిస్తున్న మాయావి ఆట అని చెప్పేసి జనం ఓపెన్గా చెప్తున్నారు. ఇదేం వైసీపీ ఏం పెద్దగా ఆవిష్కరించిందేం కాదు, వాళ్ళు కొత్త కనుక్కుందేం కాదు, ఎక్సైజ్ పోలీసులు పట్టుకుందే. సరే, ఇంకా నిందితులు ఎవరైనా దగ్గరికి వచ్చేప్పటికీ మనకి మొత్తం 14 మంది నిందితుల్ని పోలీసులు గుర్తించారు. 10 మందిని అరెస్ట్ చేశారు. మిగిలిన వాళ్ళని అరెస్ట్ చేయాల్సి ఉంది. కొందరు పరారయ్యారు. ఈ కేసు నిందితుల వివరాలు ఎక్సైజ్ శాఖ రిపోర్టుల ఆధారంగా పరిశీలిస్తే ఎక్యూజ్డ్లో చాలామంది తమిళనాడు నుంచి, ఒరిస్సా నుంచి వచ్చిన కార్మికులు, అలా కొందరు స్థానికులు కూడా ఉన్నారు. సరే, అద్దేపల్లి జనార్దన్ రావు ఈయన ప్రైమ్ ఎక్యూజ్డ్ అట. విజయవాడ బార్ లైసెన్స్ ఉందంటే ఈయనకి. విజయవాడలో లిక్కర్ తయారీ, సరఫరా, నిర్వహణ, డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలు, విదేశాల్లో దాగి ఉన్నాడు, అరెస్ట్ కాలేదట ఈయన. అలాగే అద్దేపల్లి జగన్మోహన్ రావు గారు అంటే జనార్దన్ రావు గారి సోదరుడట ఈయన. ఇబ్రహీంపట్నం ఏఎన్ఆర్ బార్లో బాట్లింగ్ వ్యవహారాలని చూస్తుంటే ఈయన అరెస్ట్ అయ్యారు. దాసరిపల్లి జయచంద్రారెడ్డి తంబళ్ళపల్లి మండలం టీడీపీ ఇన్ఛార్జి సస్పెన్షన్లో ప్రస్తుతం సస్పెండ్ చేసింది. తయారీలో సహకారం అందించారట. ఈయన ఇంకా అరెస్ట్ కాలేదు, దర్యాప్తులో ఉన్నారు. కట్టా సురేంద్ర నాయుడు ఈయన కూడా తంబళ్ళపల్లి టీడీపీ నాయకుడే, సస్పెండ్ అయ్యారు, అరెస్ట్ అయ్యారు. ఈయన డిస్ట్రిబ్యూషన్లో పాత్ర ఉంది. కట్టా రాజు ఈయన సురేంద్ర నాయుడు గారికి దగ్గరవాడంట. ఇబ్రహీంపట్నంలో అరెస్ట్ అయ్యారట. ఈయన సరఫరా చేశారు. రాజేష్ రాక్ స్టార్ వైన్స్ ములకల చెరువు ఓనర్, ములకల చెరువులో ఉన్న రాక్ స్టార్ వైన్స్ అనే వైన్ షాప్కి ఓనరు అరెస్ట్ అయ్యారు. స్థానిక షాప్ ద్వారా సరఫరా అంటే ఈ వీటికి బెల్ట్ షాపులకి సరఫరా చేస్తున్నారు. మరిమరన్ తమిళనాడు నుంచి వచ్చిన కార్మికుడు, తయారీలో పాల్గొన్నట్టు ఈయన అరెస్ట్ అయ్యారు. సురేష్ తమిళనాడులో నుంచి వచ్చారు, ఆయన అరెస్ట్ అయ్యారు. సూర్య అనే ఆయన, ఆనందన్ తమిళనాడు, వీళ్ళ ముగ్గురు తమిళనాడు వాళ్ళు. అలాగే ఆనంద్ దాస్, మిథున్, సయ్యద్ అలీ, నాగరాజు. ఇందులో నాగరాజు స్థానికుడు, మిగిలిన వాళ్ళు బహుశా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు. ఆనంద్ దాస్, మిథున్ అండ్ సయ్యద్ అలీ. ఇది మొత్తంగా 14 అండి. 9 మంది ఇంటి పేర్లు అసలు రికార్డులు లేవు. తర్వాత పోలీసులు వారిని సమగ్రంగా విచారించి రాస్తారని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. 9 మంది. అరెస్ట్ కాని నిందితులు ఎవరు? ఆ లెక్క వచ్చేప్పటికి కొడాలి శ్రీనివాసరావు గారు 12వ నిందితుట. ఈయన గుంటూరులో ఈయనకి ఇల్లు ఉంది,
అక్కడ సోదాలు జరిగాయి. సరఫరా లింక్ ఈ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అంతా ఇతనే చూస్తున్నది. మొదటి రెండో నిందితులు డైరీలో 78 బార్ షాప్ ఆపరేటర్ల పేర్లు ఉన్నాయట. కానీ పూర్తి వివరాలు దర్యాప్తులో బయటికి రావాల్సిందే. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు సమాచారం మారుతూ వస్తోంది. ప్రధాన నిందితుడైన అద్దేపల్లి జనార్దనరావు గారు, ఈయన విజయవాడ బార్ లైసెన్స్ హోల్డర్. ఈయన విదేశాల్లో ఉన్నారట. ఆయన చెప్పిన పేరు కట్టారాజు. ఇతన్ని ఇబ్రహీంపట్నంలో అరెస్ట్ చేశారు. ఈ విషపు జాడ్యం ఇబ్రహీంపట్నం నుంచి ప్రభుత్వ డిపోలకు సరఫరా అయింది. మరి ఇప్పుడు చెప్పాలి కదండి, జగన్మోహన్ రెడ్డి హయాంలో అక్కడి నుంచే మొత్తం కల్తీ మద్యం తయారై బయటకు వచ్చిందట. మరి ఈ ప్రభుత్వ హయాంలో కల్తీ మద్యం ప్రభుత్వ డిపోలకి సరఫరా అయిందట. మధ్యలో చెక్ చేయాల్సిన పాయింట్స్ ఎక్కడ మిస్ అయినాయి, కానీ ఎక్సైజ్ అఫీషియల్స్ పట్టుకున్నారు. అంటే కమిటెడ్ ఆఫీసర్స్ ఉన్నారు, అక్కడ కమిటెడ్ పర్సనల్ ఉన్నారు, వాళ్ళు పట్టుకున్నారు. ముల్కల్ చెరువు పెద్ద తిప్ప సముద్రం షాపుల్ని పోలీసులు సీజ్ చేశారు. ఏమో ఎన్ని కల్తీ విషం వచ్చిందో అక్కడికి చెప్పలేం కదా. ఇది టీడీపీలో మొత్తానికి ఏంటంటే కలకలం మొదలైంది. వీళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు. సురేంద్ర నాయుడు ఏమో అరెస్ట్ అయ్యారు. జయచంద్రారెడ్డి మాత్రమే దర్యాప్తు జరుగుతోంది. వీరి పాత్ర, తయారీ, సరఫరాలో సహకారం ఏమిటనే అంశం మీద మొత్తం దర్యాప్తు జరుగుతుంది. దీని మీద పంచమర్తి అనురాధ గారు, టీడీపీ నాయకురాలు, వారు మాట్లాడుతూ ఇద్దరూ మాజీ టీడీపీ నేతలు, కల్తీ మద్యం మాఫియాకు ఆశ్రయం, వైఎస్ఆర్సీపీ నేత జగన్మోహన్ రెడ్డి కారకుడు అంటూ ఆరోపించారు. వీళ్ళిద్దరు మాజీ నేతలు అయిపోయారట. అంటే ఎక్యూజ్డ్ అనగానే మాజీలు అయిపోయారు వీళ్ళు. మరి ఆయన టమ్మలపల్లి టీడీపీ ఇన్ఛార్జిగా జయచంద్రారెడ్డి గారు, చంద్రబాబు పాలనలో మద్యం మాఫియా విజృంభిస్తోందని అంటున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇప్పటికే వాళ్ళంతా ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళు మాజీ నేతలు అనేది అనురాధ గారు మాట్లాడే మాట. ములకల చెరువు ఎందుకు ఎంచుకున్నారనేది ఇప్పుడు ప్రధానంగా కనిపిస్తున్నది. ఈ గ్రామం ఎందుకు ఎంచుకున్నారు? రిమోట్ లొకేషను, పోలీస్ దృష్టి తప్పించడం సులభం అని భావించారా, లేక రాజకీయ బ్యాకింగ్, పొలిటికల్ బ్యాకింగ్ ఉందని ఇక్కడ ఉంచారా, చేపట్టారా? ఈ ప్రశ్నలు చాలా అనుమానాలు. మార్కెట్లో 30% బాటిల్స్ కల్తీ అని వైసీపీ ఆరోపిస్తుంది. ఇది నిజమైతే పేదలు, కూలీలు, కార్మికులు కొనే చౌక బాటిళ్లలో విషం ఉన్నట్టే. అండర్స్కోర్ చేసి చెప్పాల్సిన విషయం, పేదలు, కూలీలు, కార్మికులు కొనే చౌక బాటిల్లో విషం ఉన్నట్టే. వీ నీడ్ టు చెక్, క్రాస్ చెక్. అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వం మీద టీడీపీ, జనసేన, బీజేపీ ఆరోపించినట్టు వీళ్ళందరూ కూడా కిడ్నీ, లివర్ ఎఫెక్ట్ అవుతారా? మరి దీని మీద రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వారు మాట్లాడతారా? రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వారు మాట్లాడతారా? ఓవరాల్గా రాష్ట్ర హోంమంత్రి వారు మాట్లాడతారా? కల్తీ ఎలా గుర్తిస్తారంటే చౌక రసాయనాలు, క్యారమల్, హానికర పదార్థాలు కలిపి ఈ కంటామినేటెడ్ లిక్కర్, అడల్టరేటెడ్ లిక్కర్ తయారు చేస్తారు. ఎక్సైజ్ పోలీసులు బార్ కోడ్ స్కాను, ఫేక్ లేబుల్స్, తమిళనాడు, ఒడిశా కార్మికుల టీంతో ఇవన్నీ వాళ్ళని విచారించి గుర్తించారనమాట. దీని మీద ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? కల్తీ మద్యం అరికట్టాలి. ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర గారు, కమిషనర్ శ్రీధర్ గారు హామీ ఇస్తూ ఈ కల్తీ మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించలేదని తీవ్రంగా కన్నెర్ర చేసి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కఠిన చర్యలు తీసుకుంటాం. అయ్యవారు వచ్చేదాకా అమావాస్య ఆగదు. వెళ్ళిపోయినాయి ఆల్రెడీ. ఎక్కడికి వెళ్ళిపోయిందో ఆ సరుకు, రాష్ట్ర వ్యాప్తంగా ఏ డిపోలకు చేరుకుందో, అక్కడి నుంచి ఏ వైన్ షాపులకి చేరుకుందో. కల్తీ మద్యానికి పాల్పడిన వారు తెలుగుదేశం పార్టీ వారిని అరెస్ట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు గారు కన్నెర చేసి ఆగ్రహించి మరీ పోలీసులను ఆదేశించారు. సో ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అంశమే. రాజధాని చుట్టుపక్కలే ములకల చెరువులో తయారైన కల్తీ మద్యం విజయవాడకి ఎలా చేరింది? దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నానికి ఎలా చేరుకుంది? ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ ఏం చేస్తుంది? ఇంత భారీ మొత్తంలో ప్రతిరోజు ఇబ్రహీంపట్నం వరకు వచ్చి షాపులకి సరఫరా అవుతుంటే ఇందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది, లేదా ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎవరు అడ్డుకున్నారు? ఆఫీసర్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా వైన్ షాపులకి, బార్లకి వెళ్ళేవాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి. ఆ కల్తీ మద్యాన్ని ఐడెంటిఫై చేసి డిస్మాంటిల్ చేసేదాకా బెటర్ అవాయిడ్ అని సజెషన్ వస్తుంది. ములకల చెరువు, పెద్ద తిప్ప సముద్రం షాపులు పోలీసులు సీజ్ చేశారు. 30% కంటే ఎక్కువ సరఫరా అయింది. దాదాపు కల్తీ మద్యం 50% పైనే రాష్ట్రంలో తిరుగుతూ ఉంది. వెళ్ళిపోయింది, ఇంకా పెనట్రేట్ అయిపోయింది 50%. ప్రభుత్వ హయాంలో కొత్త బ్రాండ్స్ బ్రాందీ షాపుల్లోకి వచ్చి ఉంటాయి. ఇష్టమైతే కొనండి, లేకంటే వెళ్ళిపోండి అంటూ ప్రభుత్వ మద్యం దుకాణాలు హుంకరించాయనే మాట కూడా వినిపిస్తుంది. అప్పట్లోనూ అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఈ స్థాయిలో కల్తీ మద్యం సరఫరా కాలేదని గ్యారంటీ లేదు. ఎందుకంటే ఎప్పుడూ చూడని బ్రాండ్స్ బ్రాందీ షాపుల్లో ఉన్నాయి కాబట్టి. ఈ కేసుల్లో మొత్తం కూడా అండి 70% క్వార్టర్ బాటిల్సే ఉన్నాయి. 4.26 crores IML మద్యం కేసుల్లో
4.26 కోట్లు, 4,20,00,000, 26,00,000 ఇండియన్ మేడ్ లిక్కర్ మద్యం కేసులు 70% క్వార్టర్ బాటిళ్ల కేసులే ఉన్నాయి. అంటే 2,98,00,000 కేసుల్లో క్వార్టర్ బాటిల్సే విక్రయించారు. ఒక్కొక్క కేసులో 48 క్వార్టర్ బాటిల్స్ ఉంటాయి. దీన్ని బట్టి 143 కోట్ల క్వార్టర్ బాటిల్స్ విక్రయించినట్టు వెల్లడవుతోంది. ఓరి నాయనో! తీగలాగితే డొంక కాదు, కొండే కదిలింది మొత్తంగా. తద్వారా మొత్తం క్వార్టర్ బాటిల్స్‌లో మూడో వంతు కల్తీ మద్యం విక్రయించినట్టు అంచనా వేస్తున్నారు. ఈ ప్రకారం దాదాపు 48 కోట్ల క్వార్టర్ బాటిల్స్ మేరకు కల్తీ మద్యాన్ని విక్రయించినట్టు స్పష్టమవుతోంది. ఒక్కో క్వార్టర్ బాటిల్‌ని రూ. 110 చొప్పున క్వాలిటీ లిక్కర్ పేరుతో విక్రయించారు. ఈ లెక్కన ఒక్క ఏడాదిలోనే 5,280 కోట్ల విలువైన కల్తీ మద్యాన్ని తాగించి సొమ్ము చేసుకున్నారని విపక్షం ఆరోపిస్తోంది. 5,280 కోట్లు. రూపాయి, రూ. 2 కాదు. అందుకనే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంలో డ్రాస్టిక్‌గా డిక్లైన్ అయింది ఆదాయం. 10% ఉండాల్సి 3% ఉంది. ఆ లెక్కలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సో ఇదండి మొత్తానికి. ములకల చెరువు దగ్గర మొదలయ్యి ఇబ్రహీంపట్నం మీదుగా లేదా విజయవాడ మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకోవటం, అక్కడి నుంచి 48 కోట్ల క్వార్టర్ బాటిల్స్, 5,280 కోట్ల రూపాయల విలువైన కల్తీ మద్యానికి కూడా విలువ ఉంటుందండి. విలువైన కల్తీ మద్యం. సో రాజధాని ప్రాంత మద్యం ప్రియులైతే ముందర కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం. గుంటూరు, విజయవాడ సిటీస్కే ఎక్కువ సరఫరా అయిందట. బీ కేర్ఫుల్.